గోల్డ్ రేట్ ఎంత ఉందంటే మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరిగిద్ది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే గత 2 రోజుల నుంచి గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఇంకా ఈ క్రమంలో 3వ రోజు అనగా ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇంకా ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న 90,750 రూపాయలు ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై 10 రూపాయలు పెరిగి 90,760 ఉంది. అలాగే నిన్న 99,000 రూపాయలు ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై ఈరోజు 10 రూపాయలు పెరిగి 99,010 రూపాయలుగా ఉంది. ఇంకా వెండి ధరలు 100 రూపాయలు పెరిగి కిలో వెండి 1,11,100 రూపాయలుగా ఉంది. బంగారాన్ని ఇక బఠానీల్లా కొనొచ్చు. సీసం నుంచి బంగారం ఉత్పత్తి. ప్రస్తుతం బంగారం ధర భారీగా ఉంది. ఆ ధర చూసి బంగారం కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది. బంగారం ధర ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. కొన్ని రోజుల బంగారాన్ని ఏకంగా బఠానీలో కొని పారేయొచ్చు. సరదాగా షాపింగ్కి వెళ్ళి కేజీ లెక్క గోల్డ్ను సొంతం చేసుకోవచ్చు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఈ విషయం తెలుసుకుంటే మీరు కూడా నిజమే అంటారు. CERN లార్జ్ హాడ్రాన్ కొలైడర్ అని పిలువబడే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్లోని భౌతిక శాస్త్రవేత్తలు సీసా కేంద్రకాల అధిక శక్తి ఘర్షణల సమయంలో పరిశోధకులు బంగారు కేంద్రకాల ఏర్పాటును గమనించారు. ఆధునిక భౌతిక శాస్త్రం ద్వారా యుగాల నాటి రస్వాద ఆకాంక్షను గ్రహించారు. ఎలైస్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ఈ ప్రయోగాలు బిగ్ బ్యాంగ్ తర్వాత కొంతకాలం ఉన్న ప్రాథమిక శక్తులు పరిస్థితులపై విలువైన ఇన్సైట్స్ను అందిస్తున్నాయి. ఫిజికల్ రివ్యూ జర్నల్స్లో ప్రచురితమైన ఒక నివేదికలో ఎలైస్ సహకారం CERN లార్జ్ హాడ్రాన్ కొలైడర్లో సీసం బంగారంగా మారడం గమనించారు. ఈ పద్ధతిలో మరింత బంగారం ఉత్పత్తి చేసి భారీగా మార్కెట్లోకి వదిలితే సప్లై పెరిగి డిమాండ్ తగ్గి ధర కూడా తగ్గే అవకాశం ఉంటుంది. భారీగా తగ్గిన బంగారం ధర మే 11వ తేదీ ఆదివారం ఎలా ఉందో తెలిస్తే మహిళలు పండగ చేసుకుంటారు. బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,680 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,450 రూపాయలు పలుకుతుంది. 1 కేజీ వెండి ధర 1,11,000 పలికింది. ఇంకా బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాలో ప్రస్తుతం బంగారం ధర రికార్డ్ స్థాయితో పోల్చి చూస్తే $250 తక్కువగా పలుకుతుంది. ఈ కారణంగా కూడా బంగారం ధరలు తగ్గుతుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో వచ్చే హెచ్చుతగ్గులతో పాటు కరెన్సీ మార్కెట్లో వచ్చే మార్పులు కూడా కారణమని చెప్పుకోవచ్చు. గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే డాలర్ బలపడింది. దీంతో బంగారం ధరలు తగ్గడం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులు కుదుట పడినట్లయితే బంగారం ధరలు తగ్గడం ప్రారంభిస్తాయి. బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి ప్రస్తుతం దాదాపు 6,000 రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. పసిడి ధరలు తగ్గడంతో అటు దేశీయంగా బంగారం కొనుగోలు చేసేవారికి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశీయంగా పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. ఈ కారణంగా బంగారం ధరలు తగ్గడం వల్ల ఆభరణాల ధరలు తగ్గుముఖం పడతాయి. ఇది ఇలా ఉంటే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనేది అంతర్జాతీయ అంశాలపైన ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎక్కువగా తక్కువ బరువు ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
ఈ మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే వెంటనే తీసేయండి. ఎందుకంటే ఆకుపచ్చ రంగు శ్రేయస్సుకు చిహ్నం. ఇంట్లో మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన గాలితో పాటు అనేక సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయి. కానీ దీనికి విరుద్ధంగా కొన్ని ఇతర మొక్కలు ఇంటికి పేదరికాన్ని ఆహ్వానిస్తాయి, ఇంటిని నాశనం చేస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం అశుభంగా చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అటువంటి మొక్కలు ఏంటి? అవి ఇంట్లో ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఆకుపచ్చ రంగు ఆనందం, సమృద్ధికి చిహ్నం. పచ్చని మొక్కలు కళ్ళకు ఊరటనిస్తాయి, మనసుకు హాయినిస్తాయి. ఇంట్లో మొక్కలు నాటడం వల్ల ఇంటి అందం పెరుగుతుంది. అంతేకాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని పెంచుతుంది. అలా అని దొరికిన మొక్కలన్నింటినీ ఇంటికి తెచ్చుకుంటే జ్యోతిష్యంలాగే వాస్తుశాస్త్రం కూడా ఇంట్లో ఏ ఏ మొక్కలు పెంచుకోవాలి, ఏ ఏ మొక్కలను ఇంటికి దూరంగా ఉంచాలి అనే అంశాలను పేర్కొంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఇంటిని నాశనం చేస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ ప్రశాంతత దెబ్బతింటుందని అంటున్నారు. అందువల్ల ఇంటి ముందు కొన్ని మొక్కలు నాటకూడదని అంటున్నారు. అలాంటి మొక్కలు ఏంటో తెలుసా మీకు? వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రకమైన మొక్కలను ఇంటి ముందు నాటడం కుటుంబ విధ్వంసానికి దారితీస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ముళ్ళ మొక్కలను ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు. ఉదాహరణకు గులాబీ మొక్క, కాక్టస్ మొక్క, నిమ్మ మొక్కను ఎప్పుడూ ఇంటి ముందు లేదా ఇంటి లోపల నాటకూడదు. ముళ్ళు ద్వేషం, కలహాలకు చిహ్నం. ఇలాంటి మొక్కలు నాటడం వల్ల కుటుంబంలో మనస్పర్ధలు, కలహాలు వచ్చి కుటుంబమే నాశనం అవుతుంది అని అంటున్నారు. కాబట్టి ఇంటి ముందు అలాంటి మొక్కలను నాటడం మానుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యులు నివసించే ఇంటి దగ్గర చింత చెట్టు ఎప్పుడూ ఉండకూడదు. చింత చెట్టు ఇంటి సభ్యుల మధ్య విభేదాలను పెంచుతుంది. శత్రుత్వం తరచుగా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ఇంటి ముందు చింత చెట్టుని నాటకండి. ఖర్జూరం ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ భారతీయ సంస్కృతిలో ఇది చాలా చెడు ప్రభావాలకు సంకేత మొక్కగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం ఖర్జూర చెట్టును ఇంటి ముందు నాటడం వల్ల కుటుంబానికి చెడ్డ రోజులు వస్తాయి, కుటుంబీకులను తరచూ ఆరోగ్య ఇబ్బందులకు గురితేస్తూ ఉంటాయి. కాబట్టి ఖర్జూరం నాటాలని కలలో కూడా అనుకోకండి. మీ ఇంట్లో పక్షులు గూడు పెట్టాయా? అయితే ఏం జరుగుతుందో తెలుసా? వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.